ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారించింది. 7 గంటలకు పైగా కొనసాగింది సిట్ విచారణ. సంతోష్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డు చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావుకు సంతోష్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారించింది. 7 గంటలకు పైగా కొనసాగింది విచారణ. సంతోష్ రావు స్టేట్మెంట్ రికార్డు అధికారులు చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలు సంధించారు. ప్రభాకర్ రావుకు సంతోష్ రావుకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపిక, అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది. అదేవిధంగా నిన్న 3 గంటలకు విచారణకు సిట్టు కార్యాలయానికి వచ్చినటువంటి సంతోష్ రావుని సుమారుగా 7:30 గంటల పాటు విచారణ చేసింది సిట్ అధికారులు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో అయితే సిట్ కార్యాలయం నుండి కార్యకర్తలకు అభివాదం చేస్తూ బయటికి రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క 7:30 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టర్నింగ్ పాయింట్ గా అయితే ఈ యొక్క సిట్ విచారణగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో సంతోష్ రావుని సిట్ అధికారులు అయితే విచారణ చేశారు. అయితే ఎస్బీఐ అధికారుల ద్వారా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యక్ష నేతలు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ టార్గెట్ ఆరోపణల నేపథ్యంలో వారికి ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారవేత్తలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు డైరెక్షన్ లో చేశారు, ఎవరు ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే ఫోరం లోపల కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సొంత పార్టీ అసమ్మత నేతల ఫోన్ల పైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని కూడా విచారించారు. గతంలో ఇటు రాజకీయ నాయకులతో పాటు ఎవరైతే నిందితులుగా ఉన్నారో అధికారులు A1, A2, A3, A5 వాళ్ళని విచారించారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా ఆ యొక్క సంతోష్ రావు ముందు ఉంచి విచారించిన నేపథ్యంలో ఇటు కొంతమంది రాజకీయ నాయకులు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయనే నేపథ్యంలో వారిని సాక్షులుగా పిలిచేసి సుమారుగా 620 ఫోన్లు ఆ ట్యాపింగ్ కు గురైనట్టుగా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ ని కానీ ఇటు వాళ్ళ వాంగ్మూలం కానీ మొత్తంగా కూడా తన ముందు ఉంచేసి అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ సంతోష్ రావు పాత్ర గత ప్రభుత్వ హయాంలో సంతోష్ రావు పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో సంతోష్ రావు పాత్ర పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణం లోపల అయితే సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా అయితే ఎస్ఐబి అధికారులకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇటు రాధాకృష్ణన్ కానీ ఇటు తిరుపతి అన్న కానీ ఈ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు కానీ మొత్తంగా కూడా సంతోష్ రావు చేసినటువంటి కాల్స్ ని అయితే ఎస్ఐబి అధికారులకు ఉన్నటువంటి సంబంధాలు ఏది ఇన్నిసార్లు ఫోన్లు చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. నిందితులతో జరిగినటువంటి సంభాషణల పైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా అయితే సంతోష్ రావు పేరు వినిపించడంతో పాటు సంతోష్ రావును కూడా వినిపించారు. అయితే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ ని కూడా సుమారుగా 7 గంటలకు పైగా విచారించారు. వాళ్ళ యొక్క వాంగ్మూలం ఆధారంగా కూడా కొంత అయితే మొత్తంగా ఆ యొక్క స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. ట్యాపింగ్ సమాచారం ఎవరికి ఫార్వర్డ్ అయ్యింది అంటూ కూడా సిట్ అధికారులు వెరిఫికేషన్ కూడా చేశారు. అంటే ఎవరికి ఫార్వర్డ్ చేశారు, ఈ యొక్క ట్యాపింగ్ తీసుకున్నటువంటి ఆ యొక్క డాటా ఎవరికి ఫార్వర్డ్ చేశారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు అనే కోణం లోపల ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా అయితే డిజిటల్ ట్రయల్ ఆధారంగా కూడా ఈ యొక్క విచారణ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అయితే అప్పుడు జరిగినటువంటి సంభాషణలు కానీ అక్కడ చేసినటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎవరెవరికి చేశారు అనే కోణం లోపల ఈ యొక్క మొత్తం అయితే విచారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల స్టేట్మెంట్ తో పాటు ఇతను ముందు కూడా ఉంచి అడగడం జరిగింది. అయితే పంజాగుట్టలో నమోదైనటువంటి 2024లో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారించినటువంటి సాక్షుల వాంగ్మూలం ముందలు పెట్టేసి అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇది మొత్తం రాజకీయ కుట్ర, ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్ అంటూ కూడా కొట్టిపారేస్తున్న నేపథ్యంలో ఇది ఎన్నికల సమయంలో అయితే ప్రభుత్వం మారుతున్నటువంటి ఇలాంటి నాటకం మాత్రమే అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.